నమస్తే. నేను ప్రశాంత్. గతంలో శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసిందో మనమైతే చూసాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఫోటోస్ ఇలా పెట్టి ఎన్నో ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, శ్రీరెడ్డి గతంలో ఎన్ని ఆరోపణలు చేసిందో మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తిట్టింది, చాలా రకాలుగా మాట్లాడింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అంటే తను కూడా అరెస్ట్ అవ్వబోతుందని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు శ్రీరెడ్డి గారి విషయం తీసుకుంటే, శ్రీరెడ్డి అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా గతంలో చాలా అసభ్యకరంగా, అవును, చాలా అనుచితంగా ఆవిడ మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మరొకళ్ళని కావచ్చు, అంటే బూతులే రెచ్చిపోయింది ఆవిడ చెప్పాలంటే. అంటే వైసీపీ సంస్కృతి అది కదా. బూతుల సంస్కృతిని పెంచి పోషించింది విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఆద్యుడు విజయసాయిరెడ్డి, అంటే ఆయనే కదా ఇది నేర్పించాడు అందరికీ. కాబట్టి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆవిడ తర్వాత అంటే ఈ వైసీపీ ఓడిపోయాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదంతా నేను చేయలేదు కావాలని, నా చేత జగన్మోహన్ రెడ్డి చేయించారు, నా చేత వర్మ చేయించారు అంటూ ఆవిడ బిల్డప్లు ఇచ్చింది. ఎందుకంటే వ్యూహకర్త వర్మ అని చెప్పింది ఆవిడ. అయితే ఇప్పుడు మీరు తీసుకుంటే ఆవిడ మీద 6 కేసులు ఉన్నాయి. 6 కేసుల్లో చిత్తూరు వన్ టౌన్ లో ఒక కేసు ఉంది ఆవిడకైతే. చిత్తూరు వన్ టౌన్ లోనే 6 కేసులు ఉన్నాయి ఆవిడకి. 6 కేసుల్లో విచారణ జరిపిన న్యాయస్థానం ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కాదు, బెయిలబుల్ గానే ఉన్నాయి, అంటే ఇవి విచారణ అర్హత లేదు అని చెప్పి ఆ వ్యాజ్యాలు కొట్టేసింది. అదే విధంగా మీరు వరుసగా తీసుకుంటే ఆవిడకి తర్వాత విశాఖపట్నంలో వాళ్ళు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 10,000 తోటి 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే కర్నూలు 2 టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణాలో నమోదైన కేసుల్లో కూడా పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకి వీలున్న వేడిని గుర్తు చేసింది. అయితే మరోవైపు గత ఏడాది నవంబర్ 13న అనకాపల్లి పట్టణ ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ మాత్రం పిటిషనర్ అసభ్యకర భాష వాడింది, తర్వాత రికార్డులన్నీ కూడా కోర్టు ముందు ఉంచుతామని అన్నారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఈ కేసులు పెట్టాక అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఆవిడ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం మానేసింది, కాబట్టి శ్రీరెడ్డి మీద కేసులు పెట్టకండి, అంటే కేసులు కొట్టేయండి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అయితే మీరు తర్వాత మంచివాళ్ళు అయిపోయారని ముందు చేసిన తప్పిదాలన్నీ మాఫీ అయిపోతాయా? అవ్వవు కదా. భయపడి ఆవిడ నోరు మూసు కూర్చుంది, కానీ మామూలుగా రెచ్చిపోయారండి వీళ్ళందరూ. చాలా అసలు మనం అసలు శ్రీరెడ్డి అంటే శ్రీరెడ్డికి మించి రోజా గారు కూడా ఏ విధంగా రోజా గారిని మించి శ్రీరెడ్డి గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఉచ్చరించలేని భాష, ఉచ్చరించలేని పదాలు కూడా వాడారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు మనం అంటే ఎవరు కూడా క్షమించకూడదు. ఒకళ్ళకి వేటు పడితేనే కదా రెండో వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు రోజా కూడా రెచ్చిపోతుంది కదా. నిన్న కూడా ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇప్పుడు అపోజిషన్ ఇది ఇచ్చేసేయాలి, అదే కదా వీళ్ళు అడిగేది. వాళ్ళు అడిగేది అది అసలు ఎంత అనుచితంగా ఉంది. అంటే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడాలి, ప్రజల్లో వాళ్ళు ఒక మంచిగా ఉన్నాం, మేము మీకు మంచి చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చూపించాలనుకుంటారు. అలాగే శ్రీరెడ్డి కూడా ఆవిడ చేసిన తప్పులు చేసేసి నేరం నాది కాదు జగన్మోహన్ రెడ్డిది, నేరం నాది కాదు వర్మది అంటూ ఆవిడ తప్పించుకోవాలని ప్రభుత్వం గెలిచాక వెంటనే అంటే వితిన్ 1 month లోనే ఇదంతా సారీ నాకు తప్పు అయిపోయింది, నేను కావాలని మాట్లాడలేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ జగన్ ని తిట్టుకుంటూ ఇక్కడ ఇటు సారీ చెప్పడం జరిగింది. ఇది ఒక శ్రీరెడ్డి విషయంలోనే జరగలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక 1 month ఇప్పటి వరకు ఒక 6 నెలల వరకు కూడా అందరూ ఈవెన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడేవాళ్ళు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళని రుజువు చేసుకోవటానికి అన్నట్టు వాళ్ళు మారిపోయారు. అంటే కొంచెం కూటమిగా మాట్లాడటం, తర్వాత తప్పు నాది కాదు అంటాం, ఈ రకంగా మీరు ఈవెన్ సాయి లాంటి వాళ్ళు కూడా, జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇటు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కూటమి ప్రభుత్వం మన ఏమీ చేయదు అని ఒక ధైర్యం వచ్చాక
మళ్ళా వాళ్ళు ప్రో వైసీపీగా ఉంటున్నారు, మీరు గమనించండి. అవును. కాకపోతే ఇవాళ మాత్రం మళ్ళా సాయి అన్న వ్యక్తి ఇవాళ ప్రో కూటమిగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు పొగిడాడు. వాళ్ళు ఎందుకన్నా మనకు తెలియదు. అంటే వీళ్ళు క్లారిటీతో లేరు, భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో వాళ్ళు అటు పూర్తిగా వైసీపీ కాదు, ఇటు పూర్తిగా కూటమి కాకుండా అటు ఇటు కాకుండా ఉంటున్నారు. కాకపోతే శ్రీరెడ్డి మాత్రం తను క్లారిటీగా ఉంది. ఎందుకంటే భయం ఆవిడకి. ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తే ఇప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారనుకోండి, ఆవిడ జైల్లో మగ్గాలి కదా, అది చిన్న విషయం కాదు. అది సరే, క్లారిటీ ఉంది అని అనుకుందాము. కానీ అంటే మళ్ళీ ఒకవేళ వైసీపీ వస్తే కనుక, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే శ్రీరెడ్డి మళ్ళీ ఎగురుతుందా? అంటే మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? ఖచ్చితంగా ఎగురుతుందండి. ఇప్పుడు అందరూ కూడా మళ్ళా వెంటనే ముసుగులు తీసేసి ఇంకా మామూలుగా రెచ్చిపోరు. ఈసారి వాళ్ళకి అంటే రెండింతల బలంతో వస్తారనమాట. చూసారా, మా ప్రభుత్వం జరిగే పని కాదు అవును. ఇవన్నీ ఇఫ్ఫులు బట్టలే కాబట్టి, అంటే ఒక ఊహ అంతే. వస్తే మాత్రం ఎవ్వడు కూడా సోషల్ మీడియా కావచ్చు, జర్నలిస్టులు అంటే సపోర్ట్ చేసే జర్నలిస్టులు వైసీపీకి వాళ్ళు కావచ్చు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, శ్యామల కావచ్చు, రోజా కావచ్చు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇంకా మామూలు భాష ఇంకా అసలు అంటే ఇప్పుడు ఏదైనా కొద్ది గొప్ప మామూలు భాష మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా మర్చిపోతారండి. మీకు ఏం సందేహం అక్కర్లా. కాబట్టి ఇది మామూలుగా ఉండదు పరిస్థితి ఒక్కొక్కళ్ళతోటి. అందుకని మనం అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చిందే మీకు తెలుసు ఎందుకు వచ్చాడో. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోతే మరి రిజైన్ చేస్తాడో మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏది ఏమైనా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి ఇప్పటికైనా తెచ్చుకుంటే బాగుంటుంది. బుద్ధి రాకపోతే వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ దెబ్బతింటారు అంతే. ఇప్పుడు ఆవిడ ఎలాగైనా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితే రోజా గారు కూడా వచ్చిందా? రోజా గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే తను కూడా మనం చూసాం గతంలో ఏ విధంగా మాట్లాడారు, ఎన్ని ఆరోపణలు చేశారు అనేది. అంటే ఆరోపణలు ఒకటే అక్కర్లేదు ఆవిడ మీద. ఆవిడ మాట్లాడటం ఒక ఎత్తు అయితే 100 కోట్ల స్కామ్ ఒకటి ఉంది. తర్వాత మీకు రిషికొండ ప్యాలెస్ విషయం ఒకటి ఉంది. ఇవన్నింటిలో కూడా ఆవిడ ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఆవిడ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వల్లభనేని వంశీకి సిట్టు వేశారు కదా, అలాగే రోజా దానికి సంబంధించి కూడా ఆవిడ కేసులకు సంబంధించి సిట్టు వేస్తే మొత్తం ఆవిడ జీవితకాలం ఆవిడ చక్కగా జైల్లో గడపచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.